Hello students, welcome to the second lecture of the lesson Bridges from the paper Electronic Instrumentation. In the present lecture, we will see uh, automatic LCR bridge. This is also called digital bridge or digi bridge. We will see the construction and working of the digi bridge using a block diagram, and we will see how we can use a digi bridge in order to measure resistance, and we will see how can we measure capacitance using a digi bridge as well as the inductance. డిజిటల్ బ్రిడ్జ్ని ఉపయోగించి మనం రెసిస్టెన్స్ని అలాగే కెపాసిటెన్స్ అలాగే ఇండక్టెన్స్ ఏ విధంగా మెజర్ చేయొచ్చు అనేది చూస్తాం. అలాగే ఈ డిజిటల్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం అలాగే పనితీరు ఒక బ్లాక్ డయాగ్రామ్ యూస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్లాక్ డయాగ్రామ్. సో లెట్స్ సీ. జనరల్గా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న స్కెలిటన్ టైప్ ఎల్సిఆర్ బ్రిడ్జ్లో మనం ఈ వాల్యూస్ని మెజర్ చేయాలంటే, ఏదో ఒక కాంపోనెంట్ యొక్క వాల్యూస్ మెజర్ చేయాలంటే మనం సెవరల్ మ్యానిపులేషన్స్, సెవరల్ అడ్జస్ట్మెంట్లు చేయాల్సి వస్తుంది. కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేసే విషయంలో మాన్యువల్గా చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ LCR, automatic LCR bridge, that is digi bridge. Manual balancing manipulation is needed in the bridges to reach the bridge balanced condition. Therefore, many automatic bridges using digital technology have been developed in order to eliminate time consuming manual operation and associated measurement errors. Okay, మనం మాన్యువల్గా బ్యాలెన్స్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని, దోషాలని తొలగించడం కోసం వీఆర్ యూజింగ్ ఆటోమేటిక్ బ్రిడ్జెస్ విచ్ ఎంప్లాయ్స్ డిజిటల్ టెక్నాలజీ. దీస్ ఆర్ కాల్డ్ డిజిటల్ బ్రిడ్జెస్ ఆర్ LCR meters. The digi bridge can measure inductance, capacitance, resistance and dissipation factor. Figure below shows an elementary measurement circuit. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, యాజ్ యూ సీన్ హియర్, దిస్ ఈజ్ ఏ ఆటోమేటిక్ ఇంపిడెన్స్ బ్రిడ్జ్. ఆటోమేటిక్ ఇంపిడెన్స్ బ్రిడ్జ్. హియర్ ఇంపిడెన్స్ మే బి capacitance or inductance or resistance. We can measure all these three values using this bridge. Okay, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. We are using a మనం ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ని యూజ్ చేస్తున్నాం విచ్ ఈస్ సప్లైయింగ్ ద కరెంట్ IS. అలాగే ఇక్కడ టూ ఇంపిడెన్సెస్ తీసుకున్నాం. హియర్ ZX ఈస్ అన్నోన్ వాల్యూ అండ్ హియర్ RS ఈస్ నోన్ రెసిస్టెన్స్ వాల్యూ. సో హియర్ ఇక్కడ టూ మనకు ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి విత్ గెయిన్ K and their output values are EX, ES, as well as here we have PST, phase sensitive detector. Phase sensitive detector. ఓకే, ఇక్కడ వచ్చిన ఈ వోల్టేజ్ని మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూస్ చేస్తూ డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ES వాల్యూని కూడా ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్తో మనం డిజిటల్గా డేటాని కన్వర్ట్ చేస్తాం. సో వచ్చిన డేటాని మనం ప్రాసెసింగ్ యూనిట్తో కంప్యూటర్ కానీ, మైక్రో కంట్రోలర్ కానీ, మైక్రో ప్రాసెసర్ కానీ యూస్ చేస్తూ మనం దాన్ని కావలసిన మ్యానిపులేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఆ వచ్చిన డేటాని మనం డిస్ప్లేలో చూసి ఆ వచ్చిన మెజర్మెంట్స్ అనేవి పర్టికులర్ ZX వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
the voltage across the impedance ZX is EX. ఇక్కడ ZX దగ్గర the voltage across ZX is EXగా కన్సిడర్ చేసుకుంటే ఫ్రమ్ ఓమ్స్ లా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ZX ఇంపిడెన్స్ ఉన్న ఈ కాంపోనెంట్ నుంచి IS కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఫ్రమ్ ఓమ్స్ లా we can write EX is equal to EX dash అనుకుందాం. So sorry about this. Let us consider the voltage across this component is EX dash. EX dash is equal to from Ohm's law IS into ZX. అయితే ఈ వోల్టేజ్ని మనం ఈ యాంప్లిఫైర్కి అప్లై చేస్తాం విచ్ హ్యాస్ ది గెయిన్ ఇక్కడ వర్ధన గుణకం K ఉంది. ఆ వర్ధన గుణకం K ఉన్న ఈ యాంప్లిఫైర్కి EX డాష్ వోల్టేజ్ ఇచ్చాను. సో అవుట్పుట్లో K టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది, K టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో EX is equal to K into EX dash. So from this EX equal to K into IS ZX. Similarly ఇక్కడ IS కరెంట్ అనేది RS నుంచి ఫ్లో అవుతుంది. అగైన్ ఫ్రమ్ ఓమ్స్ లా నుంచి we can write ES dash is equal to IS into RS. అయితే ఈ వోల్టేజ్ని మనం ఈ యాంప్లిఫైర్కి అప్లై చేసాం. దీనికి వర్ధన గుణకం K ఉంది కాబట్టి ES is equal to K into IS into RS అవుతుంది. సో ఇక్కడ మనకి EX వోల్టేజ్ డేటా ఉంది, EX వోల్టేజ్ ఉంది, అలాగే ES వోల్టేజ్ ఉంది. ఇప్పుడు ఈ వోల్టేజెస్ని మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజ్ చేస్తూ డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక్క ఫ్యాక్టర్ అనేది మిస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ PST ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ని యూజ్ చేయకపోతే ఈ వోల్టేజ్ యొక్క ఒక ఫ్యాక్టర్ని మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. అది ఏంటంటే అది ఎందుకోసం అంటే మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ZX అనేది ఇంపిడెన్స్ అనేది ఇట్ మే బీ కెపాసిటర్ అయినా అవ్వచ్చు, ఇండక్టర్ అయినా అవ్వచ్చు, రెసిస్టర్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ కెపాసిటెన్స్ అలాగే ఇండక్టెన్స్ ఇంపిడెన్సెస్ అనేవి ఇమేజినరీ వాల్యూస్ కాబట్టి ఈ వాల్యూస్ అనేవి ఈ అవుట్పుట్లో కూడా ఇమేజినరీ వాల్యూస్ వస్తాయి. సో ఈ టూ వాల్యూస్ అనేవి ఇమేజినరీ నెంబర్స్ వస్తాయి. కొన్నిసార్లు ఇక్కడ మనం ఈ RS వాల్యూ అనేది రియల్ వాల్యూ వస్తుంది, వాస్తవ సంఖ్యలు. ఇక్కడ వచ్చేది ఇమేజినరీ. అయితే ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చేయడం కోసం ఇమేజినరీ నెంబర్ ఇది రియల్ వాల్యూ. సో ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఆ రెండింటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకోసం ఆ ఫేజ్ని డిటెక్ట్ చేయడం కోసం మన ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అది ఎలా ఉంచితే EXకి ESకి రిలేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ టూ ఈక్వేషన్స్ నుంచి ZX ఈక్వల్ టు RS ఇంటూ EX బై ESకి రాసుకోవచ్చు. సో ఇక్కడ RS అనేది తెలిసిన విలువ, అలాగే EX అలాగే ES వాల్యూస్ని మనం డిజిటల్గా ప్రాసెస్ చేసి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఉపయోగిస్తూ మనం డిజిటల్గా EX బై ES వాల్యూను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ZX ఈక్వల్ టు ZX వాల్యూని మనం మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ both voltages are simultaneously sampled many times per cycle of the applied sine wave excitation. For both EX and ES, real and imaginary components are computed from the individual sample measurement data. So I have a power cut here.
So phase sensitive detector is used to resolve the impedance voltage into quadrature and in phase voltages. CPU, microcontrollers and microprocessor and other digital circuitry perform mathematical calculations and calculate all the desired parameters of the unknown impedance. So ఇక్కడ పిఎస్టీని యూజ్ చేస్తూ ఫేజ్ సెన్సిటివ్ డిటెక్టర్ యూజ్ చేస్తూ మనం ఈ టూ వోల్టేజెస్ మధ్యలో ఉండే ఫేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్లో సిపియు కానీ మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ కానీ యూజ్ చేస్తూ కావలసిన క్యాలిక్యులేషన్లు చేస్తూ ఈ జెడ్ఎక్స్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ జెడ్ఎక్స్ ఈక్వల్ టు ఆర్ అయితే అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ మెజర్ చేయడం కోసం జెడ్ఎక్స్ ప్లేస్లో ఆర్ని ప్లేస్ చేస్తే మనం ఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే ఒకవేళ ఇక్కడ జెడ్ఎక్స్ ప్లేస్లో ఫర్ మెజర్మెంట్ ఆఫ్ అన్నోన్ కెపాసిటెన్స్ జెడ్ఎక్స్ ప్లేస్లో కెపాసిటర్ని ప్లేస్ చేసినప్పుడు ఈ జెడ్ఎక్స్ థియరటికల్ వాల్యూ వచ్చేసరికి జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/j omega c. So here omega equal to, here omega is frequency, angular frequency, కోణీయ పౌనపున్యం. ఇక్కడ మనం అప్లై చేస్తున్న సైన్ వేవ్ యొక్క సైనసోయిడల్ కరెంట్ సోర్స్, దిస్ ఈజ్ సైనసోయిడల్ కరెంట్ సోర్స్. సో ఈ వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఐ మీన్ ఇక్కడ అప్లై చేస్తున్న సైన్ ఎక్సైటేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇండక్టెన్స్ వాల్యూ మెజర్ చేయాలంటే జెడ్ఎక్స్ ప్లేస్లో ఒక ఇండక్టర్ని ప్లేస్ చేస్తాం. సో థియరటికల్ వాల్యూ వచ్చేసరికి జెడ్ఎక్స్ ఈక్వల్ టు జే ఒమేగా ఎల్. ఓకే, సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఆ అన్నోన్ కెపాసిటెన్స్ వాల్యూ కానీ అన్నోన్ ఎల్ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యూజింగ్ డిజిటల్ మీటర్స్ బ్రిడ్జెస్ we can measure resistance between 2 omega ohms to 2 mega ohms. 2 omega నుంచి 2 mega ohm రెసిస్టెన్స్ని మనం మెజర్ చేయొచ్చు. అలాగే కెపాసిటెన్సెస్ బిట్వీన్ 200 పికోఫారడే టు 2000 మైక్రోఫారడే. 200 పికోఫారడే నుంచి 2000 మైక్రోఫారడే మధ్యలో ఉండే ఏ వాల్యూనైనా ఈ ఆటోమేటిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ని యూజ్ చేస్తూ మెజర్ చేయొచ్చు. అలాగే ఇండక్టెన్సెస్ బిట్వీన్ 200 microhenry to 200 henry with an accuracy of plus or minus 0.25% plus 1 plus 0.002 of R or L or RC digits. Okay, this is all about digital bridges. Thank you guys.